అది 1910వ సంవత్సరం మే నెల 2వ ఆదివారం. ఒక యవ్వన అమ్మాయి మందిరానికి వెళ్ళింది. మే నెల 2వ ఆదివారం దైవ సేవకుడు మదర్స్ డే గూర్చి చెప్తూ తల్లి ప్రేమ యొక్క గొప్పతనాన్ని గూర్చి దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం వింటున్న ఒక యవ్వన కుమార్తె వాక్యమైనంతసేపు ఏడుస్తూ ఉంది. వాక్యం అయిపోయిన తర్వాత దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా మిమ్మల్ని ఒక అభ్యర్థన, ఒక మాట అడుగుతా, ఏంటో చెప్పరా తల్లి అన్నాడు సేవకుడు. మీకు అవకాశం ఉంటే జూన్ నెల 5వ తారీఖు ఫాదర్స్ డే కూడా జరపండి అయ్యా. ప్రపంచంలో ఎక్కడ ఫాదర్స్ డే జరుపుతున్నట్లుగా నేను వినలేదు. 5వ తారీఖే ఎందుకు జరపాలి? అది మా నాన్న పుట్టినరోజు అయ్యా. మీ నాన్న గొప్పతనం ఏంటమ్మా? మా అమ్మకు నాన్నకు 5గురు పిల్లలం. మా చిన్న చెల్లి అలా భూమి మీద పడిందో లేదో మా అమ్మ చనిపోయింది. మా 5గురు పిల్లల్ని పెంచడానికి మా నాన్న పడిన కష్టం, మమ్మల్ని ప్రయోజకులు చేయటానికి మా నాన్న ప్రయాసపడిన విధానం అంతా ఇంత కాదయ్యా. లోకంలో చాలామంది తండ్రులు ఉంటారేమో, కానీ నా తండ్రి అంత మంచి తండ్రి భూమి మీద ఇంకొకళ్ళు ఉండరేమోనయ్యా. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నే మాకు తండ్రి అయ్యాడు, మాకు తల్లి అయ్యాడు. మా జీవితంలో సమస్తము మా నాన్నే. మమ్మల్ని పెంచిన విషయంలో మా నాన్న పడిన ప్రయాసం, మా పట్ల కనపరిచిన శ్రద్ధ, ఇదంతా గుర్తు తెచ్చుకొని ఫాదర్స్ డే జరపాలి అని అనుకుంటున్నాను. ఇది మా నాన్న పుట్టినరోజు. దైవజనుడు అన్నాడట, ఈ వారం వచ్చే వారం నాకు వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయమ్మా, నీ అభ్యర్థన కాదనకుండా ప్రతి సంవత్సరం జూన్ నెల 3వ ఆదివారం ఫాదర్స్ డేగా నేను ప్రకటిస్తాను. ఎందుకు తల్లిదండ్రులను గౌరవించాలి? వాళ్ళెవరో ఫాదర్స్ డే జరుపుకున్నారని మనం ఫాదర్స్ డే జరుపుకోవటం కాదు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? భూమి మీద నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటాడు. తల్లిని తండ్రిని సన్మానించే ఆడబిడ్డ, కన్న తల్లిని అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకునే సంస్కారం కలిగినటువంటి ఆ మగబిడ్డ తెలుసా, దీర్ఘాయుష్మంతుడవుతాడు.